కొడావా వివాహ సంప్రదాయం కర్ణాటకలోని పచ్చని కొండల మధ్య ఉన్న కూర్గు నేల ధైర్యానికి గౌరవానికి మార్షల్ ప్రైడ్కి ప్రసిద్ధి. అక్కడి కొడావా సమాజంలో పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక కాదు, రెండు వంశాల గౌరవం కలిసే పవిత్ర వేడుక. కొడాగు జిల్లాలో నివసించే కొడావా సమాజం వారి యోధుల వారసత్వం, గౌరవం మరియు ప్రకృతితో ఉన్న బంధానికి ప్రసిద్ధి. కొడావా వివాహం కేవలం ఒక పెళ్లి వేడుక కాదు, అది ఒక కుటుంబ గౌరవం, ఒక సంస్కృతి ప్రతిష్ఠ. వరుడు వేషధారణ. పెళ్లిరోజు వరుడు ప్రత్యేకంగా కుప్యా అనే నల్లరంగు సంప్రదాయ కోటు ధరించాలి. నడుముకు చెలే అనే ఎరుపు బెల్ట్ కట్టుకొని దానిలో పీచే కథీ అనే సంప్రదాయ కత్తిని ధరించాలి. ఇది కేవలం అలంకరణ కాదు, కొడావా యోధుల ధైర్యానికి ప్రతీక. తలపై ప్రత్యేక టర్బన్, చేతిలో అలంకరించిన కత్తి, అది ఒక రాజసింహాసనంపై నిలబడిన యోధుడిని గుర్తుచేస్తుంది. వధువు అందం. వధువు కొడావా స్టైల్ చీరను ప్రత్యేకంగా వెనుక నుంచి ముందుకు చుట్టుకుంటుంది. ఆ చీర కట్టే విధానం వారి సంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు. బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు, తలలో పూల అలంకరణ, అవి సాంప్రదాయ సౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ముఖ్య ఆచారాలు. కొడావా వివాహంలో ముఖ్యమైనది పెద్దల ఆశీర్వాదం. వధూవరులు పెద్దల ముందు నమస్కరించి వారి ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ అగ్నిప్రదక్షిణలు ఉండవు, బదులుగా కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతుల్లో వేడుక జరుగుతుంది. పెళ్లి వేడుకలో ఆయుధాలకు ప్రత్యేక గౌరవమివ్వడం కూడా కొడావా సంప్రదాయానికి ప్రత్యేకత. అది వారి యోధుల చరిత్రకు ప్రతీక. సంప్రదాయ విందు. కొడావా వివాహమంటే రుచుల పండుగ. పెద్ద పెద్ద వెండి పాత్రల్లో వడ్డించే సంప్రదాయ వంటకాలు, మాంసాహార ప్రత్యేక వంటలు, సువాసనలతో నిండిన భోజన విందు. ప్రత్యేకంగా పంజర్లీ వంటి వంటకాలు వివాహ విందుకు ప్రత్యేక ఆకర్షణ. అతిథులకు గౌరవంగా వడ్డించడం కొడావా సంస్కృతిలో ముఖ్యభాగం. ప్రకృతి మధ్య వేడుక. కూర్గు పచ్చని కొండల మధ్య మంచు తాకిన ఉదయం వాతావరణంలో జరిగే కొడావా పెళ్లి, అది ఒక స్వర్గసీమలో జరిగిన వేడుకలా ఉంటుంది. ప్రకృతి సాక్షిగా జరిగే ఈ వేడుక జీవితాంతం గుర్తుండే అనుభూతి. కొడావా వివాహం కేవలం ఇద్దరి మనసుల కలయిక కాదు, అది ధైర్యం, గౌరవం, సంప్రదాయం కలిసే పవిత్ర క్షణం. యోధుల వారసత్వం, సంస్కృతి గౌరవం, కుటుంబ బంధం, ఇవి అన్నీ కలిసే వేడుకే కొడావా వివాహం. ఇలాంటి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి నిజమైన ఆభరణాలు. Thanks for watching.